ఎస్ఐ గారేంటి ఇంటికి వస్తున్నారు? ఏమై ఉంటుంది? ఆదికేశవ్ గారంటే చెప్పండి ఎస్ఐ గారు, ఏంటి మీరెలా వచ్చారు? మీ అమ్మాయి పేరు కనకమహాలక్ష్మి కదండి? అవును సార్. ఏంటి మా అమ్మాయి గురించి అడుగుతున్నారు? ఏమైంది సార్? తను అమెరికాలో ఉంటుంది కదా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఏమైంది? ఏం లేదు ఆదికేశవ్ గారు, మీ అమ్మాయి కనిపించడం లేదని. లక్ష్మి కాదండి కనిపించింది. లక్ష్మి పాస్పోర్ట్ కనిపించట్లేదని కంప్లైంట్ చేశారు. అందుకనే ఎస్ఐ గారు మీ దగ్గరికి వచ్చారు. పాస్పోర్టా? పాస్పోర్టే కదమ్మా పోయింది. ఇంకా మా అమ్మాయికి ఏమైందా అని చాలా కంగారు పడ్డాను. పాస్పోర్ట్ పోయిందనే కొత్త పాస్పోర్ట్ పెడితే వెరిఫికేషన్ కోసం ఎస్ఐ గారు నేను వచ్చాం. అవును కదమ్మా, పాస్పోర్ట్ పోయినా కొత్త పాస్పోర్ట్కి అప్లై చేసినా ఇలా వెరిఫికేషన్కి వస్తారు కదా. పాస్పోర్ట్ త్వరగా వచ్చేలా చేద్దాం. పదండి వెళ్దాం. మంచిదమ్మా, వెళ్ళరండి. అదేం లేదు మావయ్య. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఒకసారి కాల్ చేయమని చెప్పండి అల్లుడు గారు. సరే మావయ్య గారు. సరే అల్లుడు గారు, ఇక నేను ఉంటాను. మీరు అమ్మాయి జాగ్రత్త. సరే మావయ్య గారు, ఉంటాను. లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఏమన్నారా? లక్ష్మితో మాట్లాడాలని అడిగారు మావయ్య. హలో సంధ్య గారు, అసలు ఎక్కడున్నారు మీరు? మీ ఫోన్ కూడా కలవట్లేదు, మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమైంది? లేదు, నేను రామచంద్రపురం వచ్చాను. ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవు విహారీ. అందుకే మీకు సిగ్నల్ ఉన్న చోట ఆగి మరీ ఫోన్ చేస్తున్నాను. అయినా మీరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? అయినా మా మావయ్య దగ్గరికి ఈ ఎస్ఐ పాస్పోర్ట్ పోయిందని వచ్చారంట. విహారీ, చిన్న మిస్టేక్ జరిగింది. లక్ష్మి మిస్ అయిన ఫోటోలు రామచంద్రపురం పిఎస్కి కూడా వెళ్ళాయి. ఆ ఫోటో తీసుకొని డైరెక్ట్ గా లక్ష్మి వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్లారు. ఆ టైంలో ఏం చెప్పాలో తెలియక మీ అమ్మాయి పాస్పోర్ట్ పోయిందని చెప్పాను. అలాగా? అంతా ఓకేగా సంధ్య గారు? ఇంతకీ లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఆ పనిలోనే ఉన్నాను. ఖచ్చితంగా లక్ష్మి గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు నిరుత్సాహపడకండి విహారీ గారు. కఠినమైన దీక్షను చేస్తే లక్ష్మిని ఆ దేవుడే కాపాడతాడని చెప్పారు. నా శక్తినంతా కూడగట్టుకొని దీక్షను చేశాను. ఇంకా లక్ష్మి ఎక్కడో తెలియలేదు మావయ్య. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. విహారీ, కంగారు పడుకురా. ఎలాగైనా లక్ష్మి దొరుకుతుంది, నువ్వు బాధపడుకో. పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా.
ఎక్కడున్నావు లక్ష్మి నువ్వు? నీకోసం ఇంకా నేనేం చెయ్యాలి? దీక్ష పూర్తి చేసినా కూడా అసలు ఎందుకు దేవుడు నీ విషయంలో కరుణించట్లేదు? లక్ష్మి, ఒక్కసారి కనపడు. ఇంకా జీవితంలో నేను వదలను లక్ష్మి. సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా. లక్ష్మి